ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 17 నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. సిసోడియాకు బెయిల్ మంజూరు అవడంపై ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నియంతృత్వానికి చెంపదెబ్బని చెప్పారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి 17 నెలలకు పైగా జైలు జీవితం అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీష్ సిసోడియా ఎట్టకేలకు విడుదలయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ నమోదు చేసిన కేసుల్లో సిసోడియాకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథ్తో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. సిసోడియా బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత ధర్మాసనం 10 లక్షల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి 2 షూరిటీలతో ఆయన్ను విడుదల చేయాలని జైలు అధికారుల్ని ఆదేశించింది. ఈ సందర్భంగా సిసోడియా తన పాస్పోర్టును అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, ప్రతి సోమవారం, గురువారం ఏజెన్సీల అధికారుల ముందు హాజరు కావాలని ధర్మాసనం కొన్ని షరతులు విధించింది. కాగా ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సిబిఐ అధికారులు అప్పుడు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియాను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. సిసోడియా బెయిల్ తీర్పు సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ నిందితుడిని కాలపరిమితి లేకుండా జైల్లో ఉంచలేరని స్పష్టం చేసింది. కేసు విచారణలో పురోగతి లేకపోయినా ఒక పరిమితి దాటిన తర్వాత ఆ వ్యక్తిని జైల్లో ఉంచడం సరికాదని తేల్చి చెప్పింది. అలా కాదంటే ఆ వ్యక్తి హక్కులను హరించడమే అవుతుందన్న కోర్టు బెయిల్కు దరఖాస్తు చేసుకోవడం, ఉపశమనం పొందడం వారి హక్కు అని స్పష్టం చేసింది. బెయిల్ అనేది నియమం, జైలు మినహాయింపు కాదు అనే విషయాన్ని ట్రయల్ కోర్టులు, హైకోర్టులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ తీర్పు నియంతృత్వానికి పెద్ద చెంపపెట్టని మనీష్ సిసోడియా అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు చెప్పారు. ఏ నియంతృత్వ ప్రభుత్వం కూడా అమాయకుణ్ణి జైల్లో పెట్టలేదన్నారు. ప్రతి స్కూలు విద్యార్థి తాను బయటకు రావాలని ఎదురు చూశారని, ఈ తీర్పు తర్వాత తాను బాబాసాహెబ్ అంబేద్కర్కు రుణపడి ఉన్నట్టు అనిపిస్తున్నదని ఎమోషనల్ అయ్యారు. రాజ్యాంగం ద్వారానే ఈ న్యాయ పోరాటానికి తార్కిక ముగింపు దక్కిందని మనీష్ సిసోడియా అన్నారు. 17 నెలల జైలు జీవితం తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన మనీష్ సిసోడియాకు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆమ్ ఆద్మీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఇవాళ నిజం గెలిచిందని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నది. భగవంతుడి సన్నిధిలో ఎప్పుడూ న్యాయం ఉంటుందని కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ పేర్కొన్నారు. బెయిల్ ప్రకటన వచ్చిన వెంటనే సత్యమేవ జయతే అని ఆప్ నేత, ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రియమైన చిన్నారులారా, మీ మనీష్ మావయ్య తిరిగొచ్చారని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఎక్స్లో పోస్ట్ చేశారు. నియంతృత్వానికి చెంపపెట్టని మరో ఎంపీ సంజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.